హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. 45% ఆఫ్ ఉమెన్ హెయిర్ థిన్నింగ్ అయిపోతుందంట. 25% ఆఫ్ మెన్లో 21 నుంచి 25 ఇయర్స్ లోపు బాల్ హెడ్ వచ్చేస్తుందంట, బట్టతలు వచ్చేస్తుందంట. వీటన్నిటికీ రీజన్స్ ఏంటి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టేసి ఆల్ పెట్టుకున్నారు అంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయండి, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. హెయిర్ ఫాల్ గురించి చాలాసార్లు నాకు చాలా వీడియోస్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. అందువల్ల నేను హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెయిర్ ఫాల్కి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనం ఈ రోజుల్లో యూస్ చేస్తే సల్ఫేట్ ఎక్కువ ఉన్న షాంపూస్ అనమాట. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే హెయిర్కి ఎక్కువ హీట్ ఉన్నవి హెయిర్ స్ట్రైట్నర్స్, అలాగే హెయిర్ బ్లో డ్రై చేసుకోవడం, అలాగే హెయిర్ డ్రైయర్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దానికి సంబంధించి కొన్ని హీట్ ప్రొటెక్షన్స్ యూజ్ చేయాలి, కొంచెం హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి కూడా యూజ్ చేయాలన్నమాట. ఇవి యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ని మనం హెయిర్ డ్రై అయిపోక ముందే మనం హెయిర్ని తడిగా ఉన్నప్పుడే ఎక్కువ దువ్వేస్తూ ఉంటాం అనమాట. అలాగే టైట్గా బ్యాండ్స్ పెట్టుకుంటారు అమ్మాయిలు అయితే. ఈ టైట్గా బ్యాండ్స్ పెట్టుకోవడం వల్ల రూట్స్ అనేది డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. హెయిర్ అనేది ఒక్కొక్క హెయిర్ పెరగడానికి చాలా న్యూట్రిషన్ అవసరం, ప్రోటీన్ అవసరం. న్యూట్రిషన్తోనే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే కనుక, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇవన్నీ సిల్లీ రీజన్సే, చిన్న చిన్న కారణాలే. అవి మనం తెలిసి కూడా రిపీటెడ్గా చేస్తూ ఉంటాము. వీటన్నిటికీ సొల్యూషన్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఛార్జింగ్ పెట్టకపోతే ఎలాగా పని చేయదో అలా మన జుట్టుకి సరైన పోషకాలు, బ్లడ్ సర్క్యులేషన్ అందనప్పుడు అది కూడా హెయిర్ అనేది ఫాలింగ్ అనేది చాలా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అందాలి. బ్లడ్ సర్క్యులేషన్ కోసం మనం 2 విధాలుగా దీన్ని చేసుకోవచ్చు. ఒకటి మసాజింగ్ అనమాట. మసాజింగ్ వల్ల చాలా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి రూట్స్ ఓపెన్ అవుతాయి, హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది. అండ్ సెకండ్ది ఏంటి అంటే యోగా చేయడము, అలాగే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి మనకి హెయిర్ కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ని ప్రోటీన్ రూపంలో మన బ్లడ్ అనేది హెయిర్కి అందజేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే హెయిర్ ఆయిల్స్ మనం అనేది కెమికల్స్వి యూజ్ చేయకుండా మనకి న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి కదా. కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్ట్రాల్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం న్యాచురల్గా యూజ్ చేసేది ఏంటి అంటే దానిలో కెమికల్స్, ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి మన హెయిర్ డెన్సిటీస్ని పెంచి మన హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. కెమికల్స్ని తీసేసి ఎక్కువ న్యాచురల్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. న్యాచురల్గా మన ఛానల్లో హెయిర్ ఫాల్కి కొన్ని హెయిర్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అవి యూజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో బయోటిన్ కావాలి మన హెయిర్కి, కాబట్టి మనం కర్డ్ని పెట్టుకున్నా, అలాగే బనానా హెయిర్ ప్యాక్ని పెట్టుకున్నా ఇలాంటివి. సో ఒక్కటి చేస్తే మనకి హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది. అదేంటి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవసరం. కాబట్టి ఆయిల్తో మనం మసాజ్ చేసుకొని నైట్ అంతా ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసాము అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ పోతాయి, మంచిగా హెయిర్లో ఉండే డ్యామేజ్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. వీక్లీ 1 or 2 times అయినా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్, మనం చేయగలిగిన విషయాలే. కాబట్టి మనం చేసాము అంటే మన హెయిర్ని మనం కాపాడుకోవచ్చు. డిహెచ్డి హార్మోన్ ఎక్కువ అయినప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్తో అది ఫైట్ చేసి మన హెయిర్ ఫాలికల్స్ని బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దీన్ని ఆపేయడానికి కొన్ని మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ మనకు అవసరం. అవి ఏంటి అంటే డిహెచ్డి హార్మోన్ని బ్లాక్ చేయడానికి మనకి మెంతులు, అలాగే పప్పాయ, మష్రూమ్స్, క్యారెట్ కూడా డిహెచ్డిని ఫైట్ చేసి బ్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనకి ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. స్పెషల్లీ ఫర్ లేడీస్లో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉన్నప్పుడు
మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి హార్మోనల్ చేంజెస్ అవ్వకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మన హెయిర్ అనేది ఫాలింగ్ ఒకటే సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం. చైనీస్ ఫుడ్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఈ అనేది చాలా అవసరం. కాబట్టి మన హెయిర్కి ఆకుకూరల్లో చాలా ఐరన్ ఉంటుంది, ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే ఎక్కువ పప్పు ధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్తోనే మన హెయిర్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. పర్ డే ఆమ్లా కానివ్వండి, లెమన్ కానివ్వండి 2 తీసుకోండి. ఇది సమ్మర్ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యాము అంటే మన హెయిర్ ఫాల్ని మనమే తగ్గించుకోవచ్చు. అండ్ ఎగ్ వైట్ చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్కి మనం ప్యాక్లా పెట్టుకున్నా కూడా హెయిర్ డెన్సిటీని పెంచుతుంది అనమాట, హెయిర్ ఫాలింగ్ని తగ్గిస్తుంది. సో ఇలా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తూ మనం ప్రిజర్వేటివ్ ఐటమ్స్ని తినకుండా, అలాగే కొన్ని ప్యాకేజింగ్ ఐటమ్స్ని తినకుండా కొంచెం మనం హెల్తీ లైఫ్ స్టైల్లోకి వచ్చేసాము అంటే హెయిర్ అండ్ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది, మనం ఇంటర్నల్గా క్లీన్గా ఉన్నామా లేదా అనేది మన జుట్టు, మన ఫేసే చెప్తుంది అనమాట. కాబట్టి హెల్తీ వేలో హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి ఇలా నేను చెప్పిన కొన్ని టిప్స్ తీసుకోండి. ఈ టిప్స్ తీసుకోవడం వల్ల మీరు హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. మీకు ఇంకేమైనా హోమ్ రెమెడీస్ కావాలి అన్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా నాకు కామెంట్ చేస్తే నేను వీడియో రూపంలో మీకు రిప్లై ఇస్తాను, నార్మల్గా కూడా రిప్లై ఇస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది హెయిర్ ఫాల్ గురించి వీడియో అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేయండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.